టీమ్స్ పక్కన పెడితే ప్లేయర్స్, ముఖ్యంగా మన ఇండియన్ ప్లేయర్స్, మొన్న వరల్డ్ కప్ గెలిచిన ప్లేయర్స్ బుమ్రా అవ్వచ్చు, హర్షదీప్ అవ్వచ్చు, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి అందరూ ఫెయిల్ అయ్యారు. ఒక 10 days 20 days గ్యాప్లోనే వాళ్ళు వరల్డ్ కప్ విన్నింగ్ అంత బాగా ఆడి ఎందుకు వాళ్ళు అంతగానో ఫెయిల్ అయ్యారు ఈ సీజన్? వరల్డ్ కప్ అంటే ఒక టీంకి, ఒక నేషన్కి ఆడేటప్పుడు కమిట్మెంట్, ఆ బాండేజీ వేరుంటుంది. ఫ్రాంచైజీ క్రికెట్ ఎప్పుడు కూడా ఇదే. ప్లస్ మనం ఇనిషియల్గానే అంటే ఫస్ట్ మన ఇంట్రోలోనే చెప్పుకున్నట్టుగానే ఐపీఎల్ అనేటువంటిది హై వోల్టేజ్ ఉండేటువంటిది, ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అతను ఈవెన్ యాక్చువల్గా అంటే 30 lakhsకి కొనుక్కోబడినటువంటి ప్లేయర్ అయినా కూడా అతని మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. 27 crores పెట్టినటువంటి రిషబ్ పంత్ లాంటి వాడి మీద సేమ్ రకమైనటువంటి ఈక్వల్ ఎక్స్పెక్టేషన్స్ అని ఉంటాయి. ఫ్రాంచైజీకి కావచ్చు, లేకపోతే కనుక చూసేటువంటి ఆడియన్స్కి కూడా కావచ్చు. సో దాన్ని, ఆ రకమైనటువంటి ప్రెషర్ని తట్టుకొని నిలబట్టడం అనేటువంటిది ఆ సిచ్యువేషన్లో అనేటువంటి దాని మీద ఉంటుంది. బుమ్రా నిజంగానే పెద్ద సర్ప్రైజ్. ఈ 19th edition గురించి మనం మాట్లాడుకుంటే కనుక వాట్ ఈస్ ది బిగ్ సర్ప్రైజ్ అంటే డెఫినెట్గానే బుమ్రా. ఆ తర్వాత ఈవెన్ హర్షదీప్ సింగ్ డెత్ ఓవర్స్ స్పెషలిస్టులు, పైగా పెనల్టిమేట్ ఓవర్ రేటర్లో హీఈస్ నెంబర్ 1. సో అలాంటిది అంటే సహజంగానే బౌలర్ యొక్క ఇది ఎలా ఉంటుంది అంటే, రైట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కనుక జవగల్ శ్రీనాథ్ని కనుక ఫస్ట్ స్పెల్ మీరు ఆడలేకపోయేట్లయితే కనుక హీఈస్ అన్ప్లేయబుల్ బౌలర్ ఉంటాడు. అదే ఫస్ట్ స్పెల్ అతన్ని కౌంటర్ అటాక్ చేసేట్లయితే కనుక ఆల్మోస్ట్ లీగ్ బౌలర్ లాగానే ఉంటాడు త్రూఅవుట్ కెరియర్ని మీరు శ్రీనాథ్ని గమనిస్తే కనుక. సో సహజంగానే ఐపీఎల్ లాంటి ఒక హై వోల్టేజ్ దాంట్లో ఎప్పుడైతే బౌలర్ ఫస్ట్ స్పెల్ కనుక కొంచెం ధారాళంగా పరుగులిస్తారు, సహజంగానే బ్యాట్స్మెన్ ఎప్పుడు ఏం ఆలోచిస్తాడు, ప్రత్యర్థి టీంలో ఉండేటువంటి స్ట్రైక్ బౌలర్ని కౌంటర్ అటాక్ చేస్తే బాగుండు అని. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ ఎప్పుడైతే ఫస్ట్ బాలే బుమ్రాని 6 కొట్టాడో, ఒకటి ఎంత పెద్ద బౌలర్ అయినా కూడా, సీనియర్ బౌలర్ అయినా కూడా బుమ్రా కొంత డిమోరలైజ్ అవుతాడు. మిగిలినటువంటి బ్యాట్స్మెన్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆఫ్టర్ ఆల్ 15 years పిల్లగాడు కొట్టాడు అంటే కనుక మనం కూడా నెగోషియేట్ చేయొచ్చు బుమ్రాని, హీస్ అన్ప్లేయబుల్ బౌలర్ కాదు అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చినట్టుగా అయింది వైభవ్. సో అందుకని ఆ ఇంపాక్ట్ అనేటువంటిది మిగిలిన బ్యాటర్స్ అతన్ని చక్కగా నెగోషియేట్ చేయడంలో కనబడింది. ఆ ఇంపాక్ట్ అనేటువంటిది, ఆ ప్రెషర్ అనేటువంటిది బుమ్రా మీద కనబడింది. ప్లస్ మోర్ ఓవర్ బుమ్రా ఈజ్ నాట్ 100% ఫిట్, డోంట్ ఫర్గెట్ దట్. సో కాబట్టి అతను రన్అప్లో ఆ రకమైనటువంటిది కనబడుతుంది. ఆ నిగిల్, ఆ పెయిన్ అనేటువంటిది స్పష్టంగా కనబడుతోంది. ఎప్పుడైతే బుమ్రా లాంటి ఆటగాడు న్యాచురల్గానే 100% ఫిట్ లేడో, ఆ యొక్క బౌలింగ్ డెలివరీ ఇదిలో కావచ్చు, లేకపోతే కనుక లైన్ అండ్ లెంత్ని పట్టుకోవడంలో కొంత తేడా అనేటువంటిది ఉంటుంది. సేమ్ హ్యాపెన్ టు హర్షదీప్ సింగ్ ఇనిషియల్గా అతను ఎప్పుడైతే వైడ్ యార్కర్లకి ట్రై చేశాడో, దాన్ని లోఫుల్ టాస్గా తీసుకుంటూ ఓవర్ ది కవర్స్ బ్యాట్స్మెన్ పవర్ ప్లే రిస్ట్రిక్షన్స్ను ఉపయోగించుకుంటూ రన్స్ చేశారో, ఆ ప్రెషర్ అనేటువంటిది మిగిలినటువంటి ఇన్నింగ్స్ మొత్తం మీద హర్షదీప్ సింగ్ మీద పడింది. సో ఈ రకమైనటువంటి ఫెయిల్యూర్. వరుణ్ చక్రవర్తి ఆఫ్ కోర్స్ మనం చూసినటువంటి అతను కూడా ఇంజురీ ప్రోన్గా ఉండటం అనేటువంటిది. కుల్దీప్ యాదవ్ వచ్చినటువంటి ఛాన్సులన్నీ, ఈవెన్ లాస్ట్ మ్యాచ్ కూడా అతను యాక్చువల్గా హ్యాట్రిక్ తీసుకోవాల్సినటువంటి వాడు. ఆ క్యాచ్ కనుక వదలకుండా ఉండేట్లయితే కనుక అట్లీస్ట్ ఈ సీజన్కి ఇప్పటి మటుకు ఫస్ట్ హ్యాట్రిక్ నమోదై ఉండేటువంటిది. సో కాబట్టి కుల్దీప్ యాదవ్ కొంచెం బ్యాడ్ లక్ అని చెప్పుకోవచ్చు. బట్ అతనికి ఇచ్చినటువంటి ప్రతి మ్యాచ్లో అతను లేడు కదా. సో కాబట్టి ఎప్పుడైతే అతనికి ఛాన్సెస్ వచ్చినాయో అప్పుడు హీ ప్రూవ్డ్ ఇట్. ఆ తర్వాత మీరు ఆలోచిస్తే కనుక ఇందా మనం చెప్పుకున్నట్టు సిరాజ్, డెఫినెట్గానే అతనికి వచ్చినటువంటి ప్రతి మ్యాచ్లోనూ ప్రూవ్ చేసుకుంటూ ఉన్నాడు. ప్రసిద్ధ్ కృష్ణ లాంటి అప్కమింగ్ ప్లేయర్లు డెఫినెట్గానే ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు. సో కాబట్టి అంటే మనకి మిక్స్డ్ రిజల్ట్ అనేటువంటిది చూస్తూ ఉన్నాం మనం. కంపారిజన్ ఎక్కడొస్తుంది అంటే, అంతకుముందు వరల్డ్ కప్ హీరోలు అయినటువంటి వాళ్ళు ఇక్కడ ఎందుకు అయ్యారు అనేటువంటిది, కొంత ప్రెషర్ అయినటువంటిది వాళ్ళు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది బికాస్ ఆఫ్ ది కౌంటర్ అటాక్ బై ది అపోనెంట్ టీమ్. ఇక అలాగే మన ఇండియన్ పిచ్లు చూసుకుంటే స్పిన్ పిచ్లు. సో అలాగే మన ప్రీమియర్ లీగ్లో కూడా మొత్తం స్పిన్నర్సే ఉంటారు టాప్లో. చాహల్ అవ్వచ్చు, అశ్విన్, రవీంద్ర జడేజా, పీయూష్ చావ్లా. కానీ ఈ మధ్య మాత్రానికి, ముఖ్యంగా ఈ సీజన్లో మాత్రానికి ఒక్క స్పిన్నర్ కూడా టాప్ 10 వికెట్ టేకర్స్లో లేరు. మొత్తం భువి అవ్వచ్చు, ఆర్చరు, రబడా, వీళ్ళే ఉన్నారు. ఇషన్ మలింగ లాంటి వాళ్ళు. స్పిన్ పిచ్చెస్ ఉండట్లేదా, లేదంటే ఈ హై స్కోరింగ్ మ్యాచెస్ కోసం ఫ్లాట్ వికెట్లు చేసి స్పిన్నర్స్కి వాళ్ళు హెల్ప్ లేకుండా చేస్తున్నారు? కొంచెం న్యాచురల్గానే ఈ ఏడాది మీరు గమనిస్తే కనుక 200+ ఒకప్పుడు ఈవెన్ 18th edition దాకా గమనిస్తే కనుక టోటల్గా ఎంటైర్ సీజన్లో 200+ స్కోర్ నమోదవడం అనేటువంటిది, అంటే లాస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్ కొంత హైప్ని క్రియేట్ చేసింది కానీ, బట్ అదర్వైజ్ మిగిలినటువంటి టీంలు ఎప్పుడు కూడా 200 కన్సిస్టెంట్గా టచ్ అయినటువంటి, ఆ మార్క్ని టచ్ అయినటువంటిది లేదు. బట్ ఈసారి చూస్తే కనుక 200 కాదు, ఏకంగా 265 చేసి గెలిచినటువంటి ఇది కూడా ఉంది. పంజాబ్ కింగ్స్కి రికార్డు ఉంది ఈ సీజన్లో. సో అందుకని బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్లను తయారు చేయాలనేటువంటి ఒక దాంతో సహజంగానే ఐపీఎల్ అనేటువంటి ఎక్స్పెక్ట్ చేసేటువంటిది బ్యాంగ్ 6లు బౌండరీలే కాబట్టి స్పెక్టేటర్స్ని కూడా ఎంటర్టైన్ చేయడం కోసం అని కొంచెం వికెట్ తయారు చేయడం నిజమైంది. బట్ ఆ తర్వాత ఈసారి కొంచెం ఎండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి మీరు గమనిస్తే కనుక. సో కాబట్టి వాటరింగ్ అనేటువంటిది సహజంగానే క్యూరేటర్కి చాలా ఇబ్బంది వికెట్ని తయారు చేయడం. ఇంత లాంగ్ 2 months ఉండేటువంటి దాంట్లో వాటరింగ్ అనేటువంటిది తగ్గుతుంది.
ప్లస్ ఆ తర్వాత మీరు ఈసారి అబ్జర్వ్ చేస్తే కనుక ఎక్కువగా రెడ్ సాయిల్ వికెట్లని వాడారు. మామూలుగా మనం మిక్స్డ్ సాయిల్ చూస్తాం, మిగిలిన ఏ వెన్యూలో చూసినా కూడా, ఈవెన్ ఇంక్లూడింగ్ హైదరాబాద్ కూడా మనకి రెడ్ సాయిల్ వికెట్ మీదే ఉంది బ్లాక్ సాయిల్ కన్నా కూడా. సో కాబట్టి ఏ సర్ఫేస్ దానికి కారణం ఏంటి అంటే కనుక ఎక్కువగా టర్న్ కనుక అయ్యేట్లయితే వికెట్, అదే కొలాప్స్ కనుక అయ్యేట్లయితే, ఇప్పుడు మనం ఒక్కసారి దాని మీద వాడాం మనం, అంటే బ్లాక్ సాయిల్ ఆడినటువంటిది ఒకటి లక్నోతో ఆడినటువంటిది రిజల్ట్ ఏంటో చూసినటువంటిది 155 టీమ్ కొలాప్స్ అయిపోయింది. వెంటనే కిరణ్ లాంటి వాళ్ళు, నా లాంటి వాళ్ళే చాలా మంది ట్రోల్ చేసేవారు, అరే వచ్చేదే మేము చూడటానికి బ్యాంగ్ 6లు బౌండరీలు చూడటానికి రా, ఎందుకు ఇట్లాంటి వికెట్ చేశారు అని. సో అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి వికెట్లు కూడా కొంచెం ఫ్లాట్ వికెట్లు, అంటే బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్స్ని చేశారు కాబట్టి అట్లాంటి దాని మీద మీడియం పేసర్కి ఎక్కువ హెల్ప్ ఉంటుంది. ఎందుకంటే కనుక హూ ఏబుల్ టు బౌల్ ఆన్ ద డెక్ న్యాచురల్గానే వికెట్ తీసుకునేటువంటిది ఉంటుంది. సిరాజ్ లాంటి వాడు ఇనిషియల్గానే కొంచెం దాన్ని రెండు వైపులా మూవ్ చేయగలడు. ఆ హ్యాజిల్వుడ్ లాంటి వాళ్ళని చూసాం మనం, ఆర్చర్ లాంటి వాళ్ళని చూసాం కాబట్టి వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఎందుకు స్పిన్నర్లు సక్సెస్ కాలేకపోయారు అంటే బికాజ్ ఆఫ్ ఒక ఫాస్ట్ ట్రాక్నే రైట్ ఫ్రమ్ మ్యాచ్ నెంబర్ 1 నుంచి నిన్న మ్యాచ్ నెంబర్ 70 దాకా మనం చూస్తే కనుక ఫాస్ట్ ట్రాక్ని చూసాం, కానీ స్లో ట్రాక్స్ హార్డ్లీ మీకు యూ కెన్ ఫైండ్. టోటల్ 70 మ్యాచెస్లో 7-8 మ్యాచెస్ మాత్రమే మీకు స్లో ట్రాక్స్ ఉన్నాయి. దట్స్ ద రీజన్ స్పిన్నర్స్ అంత ఇదిగా ఆకట్టుకోలేకపోతాం. బట్ అలాంటి దాని మీద కూడా సునీల్ నరైన్ లాంటి వాళ్ళు. సో కాబట్టి ఇఫ్ యు ఆర్ క్లాస్, అందుకే అంటారు ఒకవేళ ఎక్స్పీరియన్స్ అనేటువంటి దాన్ని కనుక మీరు ఉపయోగించుకోగలిగేట్లయితే, ఈవెన్ రషీద్ ఖాన్ ఇప్పటికీ అట్లాంటి వికెట్ మీద కూడా సునీల్ నరైన్ ఈజ్ హ్యావింగ్ ది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎకానమీ రేట్ ఈ 19th ఎడిషన్లో కూడా. దానికి కారణం ఏంటి అంటే కనుక నిజంగానే ఇఫ్ యూ బౌల్ ఆన్ యువర్ బేసిక్స్ యూ విల్ గెట్ ది వికెట్స్ లేకపోయినా కూడా కనీసం కంటెంట్ చేయగలవనేటువంటిది సునీల్ నరైన్ ప్రూవ్ చేశాడు. సో అలాంటిది ఇందాక మన దాంట్లో చూసుకుంటే కనుక కుల్దీప్ యాదవ్ ఈజ్ దట్. చహల్ యాక్చువల్గా ప్రతి మ్యాచ్లోనూ ఆకట్టుకున్నాడు, కానీ అతన్ని సరిగా ఉపయోగించుకోలేదు నెంబర్ 1. ఆ తర్వాత అతని దాంట్లోనే క్యాచ్లు ఎక్కువగా మ్యాక్సిమం క్యాచెస్ డ్రాప్ చేసినటువంటిదే చహల్ బౌలింగ్లో, యుజ్వేంద్ర చహల్ బౌలింగ్లో. సో కాబట్టి దీస్ ఆర్ ఆల్ ది రీజన్స్. సో అందుకని మనకి స్పిన్నర్లు మరీ ఫెయిల్ అయినట్టుగా కనబడుతుంది, కానీ అదర్వైజ్ ఫీల్డర్స్ నుంచి సపోర్ట్ కనుక వచ్చినట్లయితే చహల్ నుంచి అట్లీస్ట్ ఇంకొక 7-8 వికెట్స్ ఎక్కువ కనబడేవి మనకి. కుల్దీప్ యాదవ్ విషయం అట్లాగే ప్రతి మ్యాచ్ ఆడించుంటే కనుక అలాగే అయ్యేది. ఈవెన్ యాక్చువల్గా వరుణ్ చక్రవర్తి ఇంజూరీ కాకుండా ఉంటే కనుక ఇంకా ఎక్కువ ఉండేటువంటిది. సో కాబట్టి వాళ్ళు ఆడినటువంటి మ్యాచ్ల్లో వాళ్ళ ఇంపాక్ట్ అనేటువంటిది క్రియేట్ అయింది. బట్ వికెట్ నుంచి డెఫినెట్గానే అంత ఇదిగా స్లో ట్రాక్స్ లేవు కాబట్టి అన్ని వికెట్లు తీయలేకపోయారు వాళ్ళు.